మేము ప్రార్థనా శక్తికి మొత్తం చాలా నుంచి వస్తున్నామండి. ఏరుశనగ చేను విత్తనం వేసామండి. విత్తనం వేసిన తర్వాత అది మామూలుగా నీళ్ళు మంచి నీళ్ళు కాదండి, అవి వేడి నీళ్ళు కిలవ నీళ్ళు అండి. అయితే మేము విత్తనం వేసేసిన తర్వాత తడి పెడుతుంటే చేను మీద పడి చచ్చిపోయింది. చేను చనిపోతే ప్రార్థనా శక్తిలో మేము సాక్ష్యం చెప్పాలి నాయన, ఈ చేను మంచి ఫలాలు ఇవ్వాలి నాయన అని ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి చేను ఫోటోలు తీసాను, వీడియోలు తీసి అయ్యగారికి చూపించిన తర్వాత అయ్యగారు చూశారు, ప్రార్థన చేశారు. దేవుడు చాలా అసలు చేను కనీసం టన్ను కూడా అవ్వదని చాలా దుఃఖపడ్డాను. 12 టన్నులు అయ్యింది. దేవుడు చాలా మేలు చేశాడు. నిజంగా చేను పట్ల మాకు గొప్ప కార్యం చేశాడు. చూడండి, దేవుడు వీరి పట్ల చేసిన కార్యము, వారి భూమి పంటను దేవుడు మరి ఫలింప చేశాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. 1 టన్ను కూడా అవ్వని పంట దేవుడు 12 టన్నులు అవడానికి దేవుడు కృప చూపించి ఆ యొక్క ఫలింపు దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తాడని దేవుని వాక్యము నెరవేర్చి ఉన్నాడు. హల్లెలూయా.